మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎస్బీఐ బ్యాంకులో 3 రోజులుగా ఆడిట్ కొనసాగుతోంది. బ్యాంకులో 12 కోట్ల రూపాయల బంగారం అదృశ్యమైనట్లు గుర్తించారు అధికారులు. దీనిపై ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది. ఈ కుంభకోణంలో బ్యాంక్ మేనేజర్, క్యాషియర్ ప్రమేయం ఉన్నట్లు తెలిసింది. ఈ స్కామ్ పై కాసేపట్లో బ్యాంక్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. మరోవైపు బ్యాంకు ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. ఇక చెన్నూరు ఎస్బీఐలో జరిగిన స్కామ్ పై మరిన్ని వివరాలు సాగర్ అందిస్తారు. సన్నివేశాలు లక్కీ భాస్కర్ సినిమాలో మాత్రమే చూసాం, కానీ ఇక్కడ మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎస్బీఐ బ్యాంకులో సేమ్ లక్కీ భాస్కర్ సినిమా తరహాలోనే ఇక్కడ పెద్ద కుంభకోణం అయితే జరిగింది. ప్రస్తుతం మనము మంచిర్యాల జిల్లా చెన్నూరులోని ఎస్బీఐ బ్యాంకు ముందట ఉన్నాము. చూడొచ్చు, ఇదే బ్యాంకులో దాదాపు 12 కోట్ల పైగా గోల్డ్ లోన్కు సంబంధించిన భారీ స్కామ్ అయితే బయటపడిందని చెప్పేసి తెలుస్తుంది. ఎందుకంటే గత 2-3 రోజులుగా బ్యాంకు అధికారులు ఆడిట్ నిర్వహిస్తున్నారు. ఈ ఆడిట్లో మొత్తం ఈ బ్యాంకులో మోసాలు జరిగినట్లు గుర్తించారు. దీంతో గత 3 రోజుల నుంచి కూడా ఆడిట్ అనేది కొనసాగుతుంది. ఈ బ్యాంకులో దాదాపు సుమారు మొత్తం 400 మందికి పైగా ఇక్కడ ఈ బ్యాంకు ఖాతాదారులు ఉన్నారు. ఈ ఖాతాదారులందరూ కూడా దాదాపు బ్యాంక్ అంటేనే నగదు జమతో పాటు డెబిట్, క్రెడిట్ కూడా జరుగుతూ ఉంటాయి. అట్లాంటి జరిగే సమయంలో మొత్తము ఈ గోల్డ్ లోన్స్ తీసుకుంటారు, క్రాఫ్ట్ లోన్స్ తీసుకుంటారు, హౌస్ లోన్స్ తీసుకుంటారు. ఇట్లా ప్రతి ఒక్క లోన్స్ కూడా తీసుకునేందుకు ఇటు బ్యాంకులకు వస్తూ ఉంటారు. ఇట్లా నగదు జమ కావచ్చు, ఫిక్స్డ్ డిపాజిట్, ఇట్లా అనేక రకాలైనటువంటి బ్యాంకుకు సంబంధించిన లావాదేవీలు జరుగుతూ ఉంటాయి. ఈ లావాదేవీలను ఆసరగా చేసుకొని ఇక్కడ బ్యాంకులో పనిచేస్తున్న మేనేజర్తో సహా ఇక్కడ క్యాషియర్ ముఖ్య పాత్ర వహించినట్లు మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఈ బ్యాంకులో మేనేజర్ ఇటు క్యాషియర్ ఈ ఇద్దరు కూడా ఈ మొత్తం భారీ మోసానికి పాల్పడినట్లయితే ఇక్కడ పోలీసులు అయితే తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. క్యాషియర్ మొత్తం 1.5 సంవత్సరం నుంచి పనిచేస్తున్నారు. బ్యాంకు మేనేజరు 6 నెలల నుంచి ఇదే బ్యాంకులో పనిచేస్తున్నారు. అయితే గత కొద్ది రోజులుగా ఈ వస్తున్న ఖాతాదారుల నుంచి మొత్తం వచ్చిన గోల్డ్ లోన్స్ కావచ్చు, ఇట్లాంటి గోల్డ్లో భారీ స్కామ్కి అయితే పాల్పడ్డారు. మొత్తము ఈ 400 మంది ఖాతాదారుల్లో దాదాపు 300 మంది ఖాతాదారుల గోల్డ్ ఏదైతే ఫిక్స్ చేసిన గోల్డ్ లోన్స్ తీసుకున్నారో ఆ గోల్డ్ మొత్తం కూడా మాయమైనట్టు మనకు తెలుస్తుంది. సాటర్డే కావడంతో కూడా బ్యాంకు మొత్తం క్లోజ్ ఉంది. దాదాపు నిన్న అర్ధరాత్రి వరకు కూడా ఇక్కడ ఆడిట్ అయితే నిర్వహించారు. ఆడిట్ జరుగుతుంది. దాని మోసానికి ఎంత మేర మోసానికి పాల్పడ్డారు, ఎన్ని అకౌంట్లు మొత్తము ఖాళీ చేశారనే విషయాలు కూడా ఇటు పోలీసులు ఇటు అందరూ వెల్లడించే అవకాశం కూడా ఉంది. మొత్తము 12 కోట్లకు పైగా, ముఖ్యంగా ఈ 12 కోట్ల విషయానికి వస్తే 12 కోట్లు మొత్తం కూడా గోల్డ్, అందులో ఫిక్స్డ్ డిపాజిట్ గోల్డ్ మొత్తం కూడా మాయమైనట్లు మనకు సమాచారం అందుతుంది. ఈ 12 కోట్ల గోల్డే కాకుండా ఇతర ఫిక్స్డ్ డిపాజిట్లు, అదేవిధంగా చాలా లోన్లకు సంబంధించిన దీనిలో కూడా స్కామ్ జరిగినట్లు కూడా అధికారులు అయితే గుర్తిస్తున్న క్రమంలో ఉన్నారు. బ్యాంకర్ల లాకర్లలో మొత్తం కూడా బంగారం కనిపించకపోయేసరికి మొత్తం బ్యాంక్ అధికారులు కూడా కంగుతిన్న పరిస్థితి నెలకొంది. మొదట ఈ కుంభకోణం మొత్తం కూడా 3 నుంచి 4 కోట్ల వరకు ఉంటుందని భావించిన అధికారులకు ఆడిట్ మొత్తం నిర్వహించేసరికి దాదాపు 12 కోట్లుగా అవుతుందని చెప్పేసి ఇక్కడ స్థానికంగా అధికారులు అయితే పరోక్షంగా తెలిపిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తము బ్యాంకులో సుమారు మొత్తం 450 కస్టమర్లలో దాదాపు 90% కూడా ఈ బ్యాంకు గోల్డ్ బాధితులే ఉన్నారు. చాలామంది గోల్డ్ బాధితులు కూడా ఇక్కడికి నిన్న మొత్తం చేరుకొని ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు రామగుండం సిపి కావచ్చు, మంచిర్యాల డీసీపీ, ఏసీపీలు, పోలీసులు, ఎస్ఐలు, సిఐలు ఇక్కడే ఉండి మొత్తం 3 రోజులుగా ఇక్కడ పర్యవేక్షిస్తున్నారు. ఈ బ్యాంకులో 12 కోట్లకు పైగా స్కామ్కు పాల్పడ్డారు. ఇట్లాంటి భారీ స్కాము ఈ తెలంగాణ రాష్ట్రంలోనే ఇది మొట్టమొదటిసారి అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 12 కోట్లు అంటే చిన్న విషయం కాదు. ఈ 12 కోట్లు పెట్టిన ముఖ్యంగా క్యాషియర్ ఎవరైతే ఉన్నారో క్యాషియర్ కూడా ఇక్కడ స్థానిక పర్సనే. ఇక్కడ జైపూర్ మండలం షెట్పల్లి గ్రామానికి చెందిన రవీందర్గా గుర్తించారు. ఈ రవీందర్ ప్రస్తుతానికైతే అబ్స్కాండింగ్లో ఉన్నారు, పరారులో ఉన్నారు. ఈ పరారులో ఉన్న రవీందర్కి బెట్టింగ్స్ యాప్స్లో కావచ్చు, గేమ్ యాప్స్లో కావచ్చు, ఇట్లాంటి
పెట్టుబడి పెట్టి చాలా నష్టపోయారని చెప్పేసి ఇటు పోలీసులు గుర్తించిన పరిస్థితి. ఇంతకుముందు వాళ్ళ ల్యాండ్ కూడా ఎకరమో 2 ఎకరాలు అమ్మి బెట్టింగ్ యాప్లలో పెట్టుబడి పెట్టి నష్టపోయినందుకు ఎకరం భూమి కూడా అమ్మామని చెప్పేసి ఇక్కడ వాళ్ళ బంధువులు చెప్తున్న పరిస్థితి. కానీ ఎకరం భూమి అమ్మినా ఈ బెట్టింగ్ యాప్ల ద్వారానే అక్రమంగా ఏదైతే ఈ బెట్టింగ్ యాప్స్ కావచ్చు, ఆన్లైన్ గేమ్స్ కావచ్చు పెట్టుబడి పెట్టడంతో ఇదంతా స్కామ్ జరిగిందని చెప్పేసి నిర్ధారిస్తున్న పరిస్థితి. కానీ ఇదంతా చూస్తే మాత్రం పక్కా ప్లాన్ కొద్దే ఇదంతా కూడా చేసినట్లయితే స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా బ్యాంక్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఆ మేనేజరు నిర్లక్ష్యం కారణంగానే ఇదంతా జరిగింది. ఎందుకంటే బ్యాంక్ అంటేనే భరోసా కల్పిస్తుంది ప్రజలకు. అట్లాంటి భరోసా కల్పించే బ్యాంకుకే ఇంటి దొంగలుగా ఉండి బ్యాంకు మేనేజర్తో సహా ఇక్కడ క్యాషియర్గా ముఖ్యంగా ప్రజలను అయితే తీవ్రంగా నష్టపరిచినట్లయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. 12 కోట్ల విలువైన గోల్డ్ అయితే ప్రస్తుతానికి మాయమైంది. అదేవిధంగా 12 కోట్లతో పాటు మరో 2 కోట్ల వరకు కూడా బ్యాంకు నగదు కావచ్చు, లోన్స్ కావచ్చు, ఇందులో కూడా భారీగా అవినీతికి కూడా పాల్పడినట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. బ్యాంక్ అధికారులు కూడా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వనున్నారు. ఆ ఫిర్యాదు తీసుకోగానే పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేసి వాళ్ళు ఎవరైతే ఈ బ్యాంకు స్కామ్కి పాల్పడ్డారో వారిని అరెస్ట్ చేసే పనిలో ఉన్నట్లు కూడా ఇటు పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి. మొత్తంగా లక్కీ భాస్కర్ సినిమా తరహాలో ఈ మొత్తం పెద్ద స్కామ్ అయితే చెన్నూరు ఎస్బీఐ బ్యాంకులో చోటు చేసుకుంది. దీంతో ఖాతాదారులు మొత్తం కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న మొన్న మొత్తం ఈ ఖాతాదారులు ఎవరైతే గోల్డ్ డిపాజిట్దారులు కావచ్చు, గోల్డ్ లోన్స్ తీసుకున్నవారు కావచ్చు, హోమ్ లోన్స్ తీసుకున్నవారు కావచ్చు, ఇలా ప్రతి ఒక్క లోన్ తీసుకున్న బాధితులు మొత్తం కూడా బ్యాంకు దగ్గరికి వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మా లోన్ తీసుకున్న గోల్డ్ ఉందా లేదా మాయమైందా అని చెప్పేసి వాళ్ళు అధికారులను ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇట్లా చాలా మొత్తము బ్యాంకు ఈ ఎస్బీఐ బ్యాంకులో ఉన్నటువంటి 300 నుంచి 400 మంది బ్యాంకు హోల్డర్స్ మొత్తం కూడా సేమ్ ఇదే ఒక ఆందోళన అయితే ఉన్నారు. ఖాతాదారులకైతే పోలీసులు అయితే కొంచెం భరోసా కల్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంత పెద్ద స్కామ్కు పాల్పడిన ఈ బ్యాంకు తతంగంపై స్థానిక మంత్రి వివేక్ వెంకటస్వామి కూడా పోలీసులను ఆరా తీశారు. అసలు ఏం జరిగింది బ్యాంకులో, ఇలా జరగడానికి గల కారణాలు ఏంది అని చెప్పేసి మంచిర్యాల డీసీపీని ఇటు రామగుండం సిపిని కూడా ఆరా తీసి పూర్తి వివరాలు అయితే తెలుసుకున్నారు. ఎవరైతే ఈ స్కామ్కి పాల్పడ్డారో వారిని వెంటనే అరెస్ట్ చేయాలి. ఖాతాదారులకు న్యాయం జరిగేటట్లు పోలీసులు పనిచేయాలని చెప్పేసి అధికారులకు కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. మంచిర్యాల జిల్లాలో ఎస్బీఐ బ్యాంకులో జరిగిన 12 కోట్ల స్కామ్కి సంబంధించిన పూర్తి అప్డేట్. మరింత పూర్తి సమాచారం కావాలంటే ఈ ఫిర్యాదు రాగానే పోలీసులు విచారణ చేసి అరెస్ట్ చేసే యోచనలో ఇటు పోలీసులు ఉన్నట్లు తెలుపుతున్నారు. ఈ మొత్తము ఈ చెన్నూరులో ఎస్బీఐ బ్యాంకులో జరిగిన ఈ తతంగం అంతా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే 1 కోటి 2 కోట్ల ఇటు ముచ్చట కాదు, దాదాపు 12 కోట్ల పైగా ఈ స్కామ్ జరిగిందంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ మంచిర్యాల జిల్లా చెన్నూరు వైపే చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ ఖాతాదారులకైతే ఖచ్చితంగా న్యాయం చేయాలి. ఎవరైతే ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు కావచ్చు, ఈ గోల్డ్ ఎవరైతే ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన పర్సన్స్ ఉన్నారో వారికి ఇవ్వాలని బ్యాంకు అధికారులే మాకు న్యాయం చేయాలని చెప్పేసి ఇక్కడ బాధితులు అయితే కోరుతున్న పరిస్థితి. సాయంత్రం వరకు కూడా ఈ ఫిర్యాదు రాగానే పోలీసులు పూర్తి విచారణ చేసి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు అయితే కొనసాగుతుందని చెప్పేసి పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి. ఇది మొత్తంగా చెన్నూరు ఎస్బీఐ బ్యాంకులో భారీ కుంభకోణానికి సంబంధించిన అప్డేట్. కెమెరా పర్సన్ రవితో సాగర్, V6 న్యూస్, మంచిర్యాల జిల్లా చెన్నూరు నుంచి.